వైభవంగా లష్కర్ బోనాల జాతర ప్రారంభం. మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. పుష్పాంజలి ఘటించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్. చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో గోల్మాల్. దాదాపు 4 కోట్ల మేర స్వాహా చేసిన దుండగులు. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు. జగన్ పాలనను పొగుడుతూ కడపలో ఫ్లెక్సీ కలకలం. విశాఖలో పెళ్లి ఇంట్లో చోరీ. కిలో బంగారం, 20 లక్షల నగదు చోరీ. కుర్చీ దొరికితే వదులుకోవద్దు. సీఎం పీఠంపై డీకే శివకుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు. భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అస్త్ర పరీక్షలు విజయవంతం. ఇల్లు కొనుగోలుకు పీఎఫ్ లో 90% నిధులు. డబ్బు తీసుకునేలా నిబంధనల సవరణ. భవనం కూలి 6 దుర్మరణం. ఢిల్లీలో ఘోర ప్రమాదం. చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు. అమెరికా ఎంబసీ హెచ్చరిక. టీసీ అడిగితే కొట్టి చంపారు. మహారాష్ట్రలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అతని భార్య ఘాతుకం. టీకా కోసం 20 కిలోమీటర్లు నడక. ఒడిషాలో ఓ వృద్ధురాలి దైన్య స్థితి. సినిమాలు చూసి మారిన కేరళ పాఠశాలలు. స్కూళ్లలో బ్యాంకు బెంచీలు మాయం. భార్యకు విడాకుల అనంతరం పాలతో స్నానం. అస్సాంలో యువకుడి వింత వేడుక. 71 ఏళ్ల వయసులో సీఏ ఉత్తీర్ణత. ఔరా అనిపించిన జైపూర్ కు చెందిన బ్యాంకు విశ్రాంత ఉద్యోగి. అతడికి ఇండియా అర్థం కాదు. నెట్ఫ్లిక్స్ ఇండియా సీఈఓపై అనురాగ్ కశ్యప్ విమర్శలు. ఎనిమిది గంటల వర్క్ షిఫ్ట్ పై చర్చలు. సెల్ఫ్ కేర్ కు అర్థం చెప్పిన దీపికా పదుకునే. అనసూయను బురుడి కొట్టించిన ఆన్లైన్ మోసగాళ్లు. ముందే డబ్బులు పంపినా దుస్తులు పంపలేదంటూ ఫైర్.